దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయం చదువుకుందామండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిసిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకొందువు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నానయ్యా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ కోట్లాది వందనాలు స్తోత్రం. నాని ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో మరి ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా బిడ్డలకు ఆ రక్షణ, మారు మనసు, ప్రార్థన జీవితం, నిన్ను కలిగి ఉండే జీవితము వారికి వారి కుటుంబాలకు దయచేయండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, సమృద్ధి, నీ కృప, మీ కనికరము, మీ సహాయము ప్రతి కుటుంబానికి దయచేసి నీ మేలుల ఆశీర్వాదంతో నింపండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలను రక్షించిన ఆయన యవ్వనేచ్ఛల నుండి వారిని దూరపరచండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి మీ యందు భయము భక్తి కలిగి జీవించే హృదయము ప్రతి యవ్వన బిడ్డకు దయచేయండి. బిడ్డల వాహనాలపై తిరుగుతుండగా వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ అగ్ని కవచమంచండి. మంచి భవిష్యత్తు ప్రభా మా భారతదేశ బిడ్డలందరికీ దయచేసి ఉన్నత శిఖరాలను ద్రోహింపజేసి నీ మేలులు ఆశీర్వాదంతో నింపి నీకు ఇష్టమైన పాత్రలుగా పనిముట్లుగా నీ రక్షణ మార్గంలో ప్రతి యవ్వన బిడ్డను జీవింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.